చికెన్ని ఇలా బాగా వాష్ చేయాలి, నీళ్ళు వంపేయాలి. కర్రీ వండుతున్నప్పుడు బాగా వాష్ చేసి పక్కకు పెట్టాలి. ఇదిగోండి ఇలా ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది, పొగలు వస్తుంది. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేయాలి. చెక్క ఇలాచి లవంగాలు అవి వేగాలి. అవి వేగినాక ఉల్లిపాయ వేయాలి. అదిగోండి చిల్లుతుంది చూసారా, ఉల్లిపాయ వేయాలి. కొత్తిమీర వేయాలి. పసుపు వేయాలి. సాల్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ధనియాల పొడి వేసేయాలి తాలింపులోనే. ఇదిగోండి నేను ధనియాల పొడి వచ్చేసి ఇంట్లోనే చేశాను. ఇది నేను ధనియాల పొడికి యూజ్ చేస్తాను. ఈ బాటిల్లో ఎత్తేసి పెట్టాను. ఇదిగోండి ధనియాల పొడి. గరం మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నాకు ఇదివరకు లేదు, నేను ప్యాకెట్స్ యూజ్ చేసా. ఇప్పుడు మాత్రం ఇంట్లోనే చేస్తున్నాను. ఇది గరం మసాలా. ఫ్రై అవ్వాలి. ఇందులోనే తాలింపులోనే అన్నీ వేసేసుకోవాలి. కుదిరితే తాలింపులోనే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను తాలింపులో కాస్త వేస్తాను. తాలింపుకు కూడా కారం స్పైసీనెస్ పట్టాలి కదా, ఇంకొంచెం వేసుకోండి, బాగుంటుంది కర్రీ. చికెన్ కదా మళ్ళీ ఫ్రై అయ్యింది చూడండి, వేగిపోయింది. ఇప్పుడు మనము బాగా వాష్ చేసిన చికెన్ని వేయాలి ఇందులో. ఈ విధంగా మగ్గాలి. ఇంకాస్త కూడా మగ్గినా కూడా ఓకే, నో ప్రాబ్లం. ఇంకొంచెం మగ్గనిద్దాం. చికెన్ పీసెస్ ఈ విధంగా కొట్టించాలి. చికెన్ సెంటర్ అనేసి మీరు అక్కడ ఏమంటారో తెలియదు, మేము మాత్రం ఇక్కడ చికెన్ సెంటర్ అనేసి అంటాము. చూడండి ఈ విధంగా పెద్ద పీసెస్ కొట్టించాలన్నమాట. నేను మాత్రం వెళ్తే ఇదిగోండి లెగ్ పీస్ చూసారా, సూప్ గ్రేవీ అంతా ఇందులోకి వెళ్ళడానికి ఇలా కాట్లు పెట్టించాలి నైఫ్తోని. ఇదిగోండి లెగ్ పీసెస్ 2 వచ్చాయి, అంటే 1 ఇలా 2 లెగ్ పీసెస్. నేను గ్రేవీ ఫ్రై చేస్తున్నాను, చికెన్ ఫ్రై ఓన్లీ. ఏ విధంగా చేస్తారో చూపిస్తాను నేను. చూడండి ఇలా ఇందులోకి షిఫ్ట్ చేయాలి. వాటర్ వేయొద్దు, వాటర్ వేస్తే బాగుండదు. ఇలా వాటర్ రాకుండా ఇలా వంపేసేయాలి. ఫ్రై కాబట్టి ఇందులో బాయిల్ అవుతుంది. ఇది చూసారా, ఇదేంటి మీకు అర్థమైపోయిందా? హెన్ అందులో పడింది. చికెన్ లివర్ అనమాట ఇది, హెన్ లివర్. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, స్పైసీగా తినాలి చికెన్ ఎప్పుడు కానీ. చూసారా, ఇంకాస్త వేద్దాము, చాలు సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా బాగుండదు, కారం అయిపోతుంది, పిల్లలు తినలేరు. ఇప్పుడు ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేయాలి. ఇందాక మనం తాలింపులో సాల్ట్ వేసాము, ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేస్తే చక్కగా కలిసిపోతుంది అన్నమాట. ఈ విధంగా కలపాలి. ఇదిగో చికెన్ కర్రీ బాయిల్ అవుతుంది, ఇది ఇంకా దగ్గరికి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ రిమైనింగ్ కొత్తిమీర కూడా వేసేద్దాము, బాగుంటుంది టేస్ట్. చూడండి ఇదిగోండి రిమైనింగ్ కొత్తిమీర కూడా ఇందులో వేసేస్తే అయిపోతుంది. ఇది కలపాలి. ఈ గ్రేవీ కనబడుతుంది కదా, ఈ గ్రేవీ మొత్తం ఈ పీస్కి పట్టాలన్నమాట. నేను చేసేది ఫ్రై. చూడండి కింద అడుగున వాటర్ ఉంది కదా, అదంతా దీనికి పట్టేయాలి చికెన్ పీస్కి. ఆయిల్ పైకి తేలుతుంది కదా, కనబడుతుందా? ఇలా ఆయిల్ పైకి తేలితే కర్రీ కంప్లీట్ అయింది అనేసి అనుకోవాలి మనం. ఇదిగోండి చూసారా, కంప్లీట్ అయిపోయింది స్పైసీ వేడి వేడి చికెన్ కర్రీ.